హాయ్ అండి. పచ్చికారం గోరుచిక్కుడు ఫ్రై ఒక్కసారి అయితే ఈ విధంగా చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దాని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక బౌల్లోకి 1/2 కేజీ గోరుచిక్కుడు తీసేసుకొని వాటర్ పోసిన తర్వాత ఉప్పు వేసేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసేసుకొని ఒక 10 పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, ఎండు కొబ్బరి పొడి వేసేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ప్యాన్లో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసేసి అలాగే 2 ఎండుమిర్చిలు తుంచి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసుకోవాలి. ఇలా పచ్చివాసనతో పోయిన తర్వాత 1/4 టేబుల్ స్పూన్ పసుపు, ఉడికించిన గోరుచిక్కుడు వేసేసుకొని 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కలిపేసుకుంటే ఆ స్మెల్కి అద్దరిపోతుందండి టేస్ట్ మాత్రం. ఇలా 2 మినిట్స్ కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి గోరుచిక్కుడు పచ్చికారం అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నం ఈ పచ్చికారం గోరుచిక్కుడు నెయ్యి వేసుకుంటే అద్దరిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.